వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దుడింగల్ ఓఆర్ఆర్ వద్ద దుడింగల్ పోలీస్ మేడ్చల్ ఎన్ఓటీ మేడ్చల్ ఆధ్వర్యంలో తనిఖీలు. రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పెహల్గాంకు ప్రతీకారం కాశ్మీర్ ఆక్రమించుకోవడమే నిరసన కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏ అనంతరెడ్డి. జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరానా దొంగ అరెస్ట్, మరొకరు పరారీ. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను హతమార్చిన ఘటన షాద్నగర్ నియోజకవర్గం పరిధిలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలానికి చెందిన ఎరుకలి యాదయ్య, మౌనిక అనే దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. యాదయ్య తరచూ మద్యం సేవించి ఇంట్లో గొడవలకు దిగుతుండటంతో గ్రామ సమీపంలో ఉండే ఒక పత్తి మిల్లులో పనిచేసే మౌనిక అదే మిల్లులో మెస్ కోసం కూరగాయలు సప్లై చేసే అశోక్ అనే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంది. ఈ క్రమంలో తమ అక్రమ సంబంధం బయటపడవచ్చు అనే భయంతో భర్తను హతమార్చాలని ప్రణాళిక రచించారు. ఫిబ్రవరి 18వ తేదీన తమ బంధువుల ఇంట్లో దావత్ ఉందంటూ తీసుకెళ్లి కొత్తూరు మండలం గూడూరు గ్రామ సమీపంలోని గుట్టల వద్దకు వెళ్లిన తర్వాత ముగ్గురు కలిసి మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న యాదయ్యను అశోక్, మౌనిక గొంతు కోసి చంపేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి అటు నుండి వెళ్లిపోయారు. భర్త అశోక్ జాడ తెలియడం లేదంటూ తానే స్వయంగా పోలీసులకు చేసింది. పలు విధాలుగా దర్యాప్తు చేసిన పోలీసులు మౌనిక, అశోక్లను నిందితులను తేలడంతో అరెస్టుకు రిమాండ్ తరలించారు. విజయభాస్కర్ గారికి ఇన్వెస్టిగేషన్ అప్పచెప్పండి. సో ఆ ఇన్వెస్టిగేషన్ అప్పటి నుంచి ఇప్పుడు మనం వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేస్తే ఎక్కడ కూడా మనకు ప్రూఫ్ లభించలేదు. అతను వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా ఇంట్లో పడేసి వెళ్ళని చెప్పేటప్పటికి మన వాళ్ళు ఆ ఫోన్ మీద అనుమానించలేదు. ఆ ఫోన్ కూడా ఎగ్జామ్ చేయకపోవడంతో మనకు క్లారిటీ రాలేదు. చివరికి ఈ మధ్య రీసెంట్గా అయ్యప్ప కాలనీలో ఈ మౌనికతో పాటు ఇంకొక అశోక్ అనే వ్యక్తి ఏదో లివింగ్ రిలేషన్ సహజ జీవన గడుపుతున్నారని చెప్పేసి మనకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చి వాళ్ళ మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత వాళ్ళని నిన్న రాత్రి కస్టడీలో తీసుకొని వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తే ఇంటరాక్షన్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అతను పెళ్లి యాదయ్యని వివాహం చేసుకున్న నుంచి తను ఎప్పుడు ప్రశాంతంగా లేదు. తను బాగా తాగుతుంటాడు, ఇలా కలవడం తాగడం, తను పట్టించుకోకపోవడం, బాగా విసిగిపోవడం, దాంతో తను ఈ అశోక్ అనే వ్యక్తితోటి అక్రమం ఏర్పడ్డది. అక్రమం ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఇద్దరు ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది, మన సహజీవనానికి అడ్డుపడుతూ ఉన్న ఉద్దేశంతో అతను తీసుకెళ్లి వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ బంధువులకు సంబంధించిన ఒక ఊరు మన కొత్తూరు మండలంలో ఒక ప్లేస్ తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ తీసుకెళ్లి అతనికి నమ్మకంగా మందు తాగించడం, తాపిన తర్వాత అతను ఎక్కువ మత్తులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన కత్తితోటి తల నరికేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్లిన పెట్రోల్ తోటి అక్కడనే తలకాయ పాటు కాలుస్తారు. కాకపోతే మొత్తం కాలదు, తల సంబంధించిన వెంట్రుకలు విని కొద్దిగా పోవడం జరుగుతుంది. తర్వాత ఇది 2 months వరకు ఎక్కడ కూడా మన ఎటువంటి సమాచారం పెట్టలేదు. నేను వాళ్ళ కస్టడీ తీసుకుందా తెలిస్తే అప్పుడు మన సిఐ విజయ్, అట్లా సోషల్ ఎస్ఐ గారు, తర్వాత మన ఎస్ఐ దేవరాజు, తర్వాత మెయిన్ మన నరేందర్, ఆ తర్వాత సువర్ణ, రాజేష్, కనకరాజు, రాజు, వీళ్ళందరూ కూడా ఒక మంచి టీమ్గా ఫామ్ అయ్యి ఎంతో వితిన్ షార్ట్ టైంలో కేసుని డిటెక్ట్ చేశారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళిద్దరిని రిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ప్రతిభగా పరిచయం మా సిఏ గారికి, మిగతా అందరి సిబ్బందికి, సిపి గారికి మేము రివార్డు కోసం ప్రపోజల్ పంపిస్తున్నాం. దుండిగల్ పిఎస్ ఆవరణలో మేడ్చల్ ఏసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. దుండిగల్ ఓఆర్ఆర్ వద్ద దుండిగల్ పోలీసు మేడ్చల్ ఎస్ఓటీ మేడ్చల్ ఆధ్వర్యంలో తనిఖీలు. రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి వద్దన 33 లక్షల రూపాయలు విలువ చేసే 94 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఒడిశా రాష్ట్రం సుక్మా నుండి తెలంగాణ రాష్ట్రం మీదుగా కర్ణాటకలోని గుల్బర్గ్ వరకు సరఫరా చేస్తున్న ఇద్దరు డ్రగ్ ఫెడర్లు. పోలీసుల అదుపులో షేక్ మునావర్, ఘంటసాల జగదీష్, మరొకరు నిందితుడు దేవా సచిన్ పరారీలో ఉన్నాడని ఏసీపీ తెలిపారు. నిందితులైన ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్కు తరలించిన పోలీసులు. వీళ్ళు డైరెక్ట్ ట్రాన్స్పోర్టర్స్. వీళ్ళు గుల్బర్గాలో దేవా అనే అతనికి ఇస్తే అక్కడ నుంచి కన్జ్యూమర్స్కు డిస్పర్స్ అవుతుంది. వీళ్ళు మెయిన్ ట్రాన్స్పోర్టర్స్. ఇప్పుడు దేవాలయం అతను కొనుక్కుంటున్నాడు సార్, కొనుక్కుంటున్నాడు అతడు. అంటే అతడు కూడా రావాలి, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అతడు. అదే టైంలో మన పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఎట్లా సరఫరా చేస్తున్నాడు సార్? ఎట్లా సరఫరా? లారీలలో మామూలుగా బ్యాగుల్లో పెట్టుకొని లారీల్లో మా కమిషనరేట్ ఎస్ఓటి టీము మరియు మా దుండిగల్లు ఇన్స్పెక్టర్స్ రోటరీ క్లబ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర 98 కేజీల గాంజాయి మరియు 33 లక్షల వర్త్ గాంజాయి దొరికింది. దాన్ని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఈ గాంజా వీళ్ళు సుక్మా జిల్లా నుంచి లారీలలో మామూలుగా ప్యాసింజర్స్ లాగా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొని వచ్చి నెక్స్ట్ ఇది దేవా అనే అతనికి కర్ణాటక గుల్బర్గాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని మనం మా ఎస్ఓటి టీం అండ్ మా లోకల్ పోలీసుకున్న దుండిగల్ పోలీసుకున్న సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కనుక్కోగా వాళ్ళు షేక్ మునవర్, సన్ ఆఫ్ షేక్ షఫీ అనే అతను, ఇతడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. అదేవిధంగా ఘంటసాల జగదీష్, సన్ ఆఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 19 years, ఇతడు కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. వీళ్ళిద్దరిని గత కేసుల గురించి విచారిస్తే ఇందులో మునవర్ పైన ఒక పోక్సో యాక్ట్ ఉన్నది. వెంటనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నాళ్ళ చేస్తున్నారు వీళ్ళు? రీసెంట్గానే స్టార్ట్ చేశారు. గాంజా కేసులు ఇంతవరకు అయితే పట్టుపడలేదు. కాకపోతే ఈ ఈజీ మనీ కోసం అలవాటు పడి గాంజా అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే కారణంతో వీటిని అమ్మడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనపరుచుకోవాలని, అంతవరకు విశ్రమించొద్దని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి పిలుపునిచ్చారు, కోరారు. ఉగ్రవాద చర్యలకు నిరసనగా బాధిత కుటుంబాలకు అండగా వారికి సంఘీభావం తెలుపుతూ గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వారికి సంఘీభావంగానే శాఖ ఉద్యోగులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉదయం కోర్టు ప్రాంగణం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చారు. ఉగ్రవాద చర్యలకు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశం ఇటువంటి సంఘటనలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అదేవిధంగా ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం కాశ్మీర్ని ఆక్రమించుకునేంత వరకు విశ్రమించొద్దని ప్రధానమంత్రిని కోరారు. వెంటనే సైనిక చర్యలను చేపట్టాలని, ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా చూసేలా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా న్యాయవాదులంతా కలిసి ఉగ్రవాద దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రావు, సంయుక్త కార్యదర్శి నాగోజీ, కోశాధికారి వెంకట్రావు. పాకిస్తాన్ ఓర్చుకోలేక ఏదో ఈ చిన్న సంఘటన చేయడం జరిగింది. దీనికి మన యావత్ భారతదేశము, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఎంబడి ఉన్నది. పీఓకేని ఆక్యుపై చేసే విధంగా మేము ప్రెషర్ తీసుకొని వస్తూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వం ఆర్మీ మీద పీఓకేని ఆక్యుపై చేసేదాకా మనం విశ్రమించవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని ఆక్యుపై చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పద్మావతి కన్వెన్షన్లో పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమైనది,
కనిపించే దేవుడు వైద్యుడు. సమాజంలో అత్యంత ఎక్కువగా గౌరవం లభించేది వైద్యులకే. దేశంలో వైద్య రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. WHO ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. గతంలో ఏదైనా పెద్ద జబ్బులు వస్తే ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లేవారు. ఇప్పుడు మన దేశంలోనే అధునాతన పరికరాలతో అంతర్జాతీయ స్థాయి హాస్పిటల్స్ వచ్చాయి. మన హైదరాబాద్లో కూడా వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ఉన్నాయి. వేరే దేశాల నుండి చికిత్స కోసం మన దగ్గరకు వస్తున్నారు. మీరు ఇప్పటి వరకు పుస్తకాల ద్వారా నేర్చుకున్నారు. ఇక ముందు ప్రాక్టికల్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మంచి హస్తవాసి అని పేరు ఉన్న డాక్టర్ను వెతుక్కుంటూ పేషెంట్స్ వస్తారు. Ladies and gentlemen, please join me in welcoming our chief guest for today. Please, sir, a huge round of applause. Please join me in welcoming Dr. Patna Mahendra Reddy Garu, Chief Whip of Telangana Legislative Council and Chairman of మెడిసిన్స్ కనుగొంటున్నారు. పోటీ ఎదుర్కొనడానికి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అధికంగా ప్రాముఖ్యత ఇస్తుంది. వైద్య ఆరోగ్యం Administrative excellence. Appointed as the Vice Chancellor of Kalaji Narayana Rao University of Health Sciences in March 2025, his leadership marks a new chapter to the university. Dr. Nandakumar Reddy Garu's vision encompasses enhancing academic standards, fostering research, and expanding healthcare education. This aims to strengthen affiliations to the medical institutions, promote interdisciplinary research addressing regional and global health challenges, implementing innovative teaching methodology. పేదరికం ఉన్నటువంటి వారందరూ కూడా వైద్యపరంగా డాక్టర్ వస్తుందంటే దేవుడితో సమానం చెప్తారు. తల్లిదండ్రుల తర్వాత డాక్టర్ ఎవరైనా సరే వాళ్ళు కూడా మనం చాలా గౌరవిస్తాం. వాళ్ళు డాక్టర్ గారు వస్తున్నారని చెప్పి మరి అదేవిధంగా ఆ గౌరవంతో మీరందరూ కూడా మరి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవలు అందించి మరి ముందు కూడా పైకి మంచి చదువులు ఇంకా మేము ముందు కూడా పోవాలి. మరి పీజీలు కూడా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కొంతమంది కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో హాస్పిటల్స్ పెడతారు. కొంతమంది పట్టణ ప్రాంతాల్లో పెద్ద మరి హాస్పిటల్ కట్టి మరి పేదలకు సేవలు అందిస్తారు. కాబట్టి మరి మీరందరూ కూడా ప్రజల మధ్య ఉండి పనిచేయాలని చెప్పుకుంటూ అందరికీ బడ్జెట్లో 12,393 కోట్ల రూపాయలను కేటాయించింది.
పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించడానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లోనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాటు ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,090కి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా మరో 14 నర్సింగ్ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సీట్ల సంఖ్య 1400 నుంచి 2,360కి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. రూపాయలు 2,700 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రిని నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ప్రాణాలు కాపాడుకునేలా రాష్ట్ర జాతీయ రహదారిపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు శుభాకాంక్షలు. వైద్య వృత్తి పవిత్రమైనది. కనిపించే దేవుడు వైద్యుడు. సమాజంలో అత్యంత ఎక్కువగా గౌరవం లభించేది వైద్యులకే. దేశంలో వైద్య రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. WHO ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. గతంలో ఏదైనా పెద్ద జబ్బులు వస్తే ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మన దేశంలో అధునాత పరికరాలతో అంతర్జాతీయ స్థాయిలో హాస్పిటల్స్ వచ్చాయి. మన హైదరాబాద్లో కూడా వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ ఉన్నాయి. వేరే దేశాల నుండి చికిత్సల కోసం మన దగ్గరకు వస్తున్నారు. ద్వారా నేర్చుకున్నారు. ఇక ముందు ప్రాక్టికల్గా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. మంచి హస్తవాసి అని పేరు ఉన్న డాక్టర్ను వెతుక్కుంటూ పేషెంట్లు వస్తారు. మిగిలిన రంగాల కంటే భిన్నమైనది వైద్య వృత్తి. ఇందులో ఆదాయం మీద కంటే సేవాగుణం ఎక్కువగా ఉండాలి. రోగులకు సేవాభావంతో వైద్యం చేయాలి. పేదల పట్ల మానవతా దృక్పథంతో ఉండాలి. పేషెంట్లకు మందులతో పాటుగా ఆప్యాయంగా పలకరించడం, ధైర్యం చెప్పడంతో సగం జబ్బులు తగ్గిపోతాయి. మీరు ప్రాక్టీస్ చేసే ప్రదేశాల్లో అలాంటి మంచి వాతావరణాన్ని ఉంచండి. మీ దగ్గర చికిత్స తీసుకొని ఆరోగ్యవంతులైన పేషెంట్లు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు. అవే మీకు ఆశీస్సులు. ప్రతి రంగంలో పోటీ వాతావరణం ఉన్నట్లు వైద్య రంగంలో కూడా ఉంటుంది. చంచల్గూడ మహిళా జైలుకు మహిళా కమిషనర్ చైర్పర్సన్ శ్రీమతి నేరెళ్ల శారద కమిషన్ సభ్యులతో సందర్శించారు. జైలులో ఖైదీలకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతులు, ములాఖత్లు, న్యాయ సహాయం గూర్చి జైలు సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి వివరించారు. ఖైదీలతో చైర్పర్సన్ మాట్లాడి వారి బాగోగులు, కేసు వివరాలు తెలుసుకున్నారు. ఖైదీల స్వయం ఉపాధి పథకాలు, వైద్య సౌకర్యాలు వఖాబు చేశారు. చెంచల్గూడ మహిళా కారాగారాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మహిళలు, ఖైదీలైనా సరే మహిళలు అనే మనము చెప్పాలి. సో వాళ్ళు రకరకాల శిక్షలను నిమిషంలో అనేవి తర్వాత కోరుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి అందరినీ చిన్న సెగడకి రాలేదు సరే తన దాలి ఉంటే కౌన్సిలింగ్ కానీ అవి ఆధారం నేను అందుకని సందర్శించడం జరిగింది. ప్రతి ఒక్కరిది ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది. సరే, ఏ రకమైన శిక్ష పడ్డా కానీ మహిళలే. సో ఆ మహిళలందరూ ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, ఎలాంటి ఫుడ్ వాళ్ళకు పెట్టడం జరుగుతూ ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన
బాధ్యతగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్క అంటే టాయిలెట్స్తో మొదలు పెట్టుకొని కిచెన్ కానివ్వండి, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి స్థలం కానివ్వండి, వాళ్ళ బరాక్ కానివ్వండి, వాళ్ళు అసెంబ్ల్ అయ్యేటువంటి స్థానం కానివ్వండి, ప్రతి చోట పర్సనల్గా వెళ్ళి నేను సందర్శించడం జరిగింది. నిన్ననే అరెస్ట్ అయినటువంటి అఘోరి కూడా అక్కడ సెపరేట్ సెల్లో పెట్టారు, తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళందరినీ గమనించిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానివ్వండి, జైలర్ గారు కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా ఏ రకమైనటువంటి కన్సర్న్ వాళ్ళపైన చూపిస్తున్నారు, ఏ రకమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉంటున్నారని ఇండివిజువల్గా కూడా ఖైదీలతో మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళని చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవ్రీ డే మెడికల్ ఆఫీసర్ అనే వాళ్ళు అవైలబుల్ ఉండి ప్రతిదీ దగ్గరుండి గమనిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. సత్ప్రవర్తన వైపు వెళ్లేందుకు కూడా ప్రతిరోజు కౌన్సిలింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్తే ఆ డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి కూడా నిజంగా మోస్ట్ అప్రిషియబుల్ థింగ్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, సూపరింటెండెంట్ గారి నుండి మొదలు పెట్టుకొని డెప్యూటీ సూపరింటెండెంట్ కానివ్వండి, జైలర్ కానివ్వండి, డెప్యూటీ జైలర్ కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, వాళ్ళ తాహత్తుకు మించి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్లను మీరు ఏదో తప్పు చేసి శిక్ష అనుభవించడం కోసం ఇక్కడికి వచ్చారు అనే విధంగా కాకుండా మీరు కూడా మాతో సమానంగా ఒక మహిళని అనేటువంటి ప్రాణ గురించితో వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉన్నాము అనేది ఆనందంగా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం జరుగుతుంది. చాలా అంతేకాదు అభినందిస్తూ సత్ప్రవర్తన వచ్చి మళ్ళీ వాళ్ళని చేసి చెప్పడం బాగున్నాయి. లేదు నేను కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఎమ్మెల్యే అహ్మద్ బలాల ఆధ్వర్యంలో హిందువులు మరియు ముస్లింలు, కాలనీ సంఘాల ప్రతినిధులు, పలు పార్టీ నేతలు మలక్పేటలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఉగ్రదాడిలో మృతులకు ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్నారు. దేశమంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పెహల్గాం ఘటనలో పలువురు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. भैया फोन 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 कैमरा में हाँ
వరంగల్ జిల్లా మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి 2 నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాము. ఈ సంవత్సరంలో 250 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈరోజు 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 2 ఏరియా కమిటీ సభ్యులు, 4 కమిటీ సభ్యులు ఉన్నారు. తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాము. మా ఉద్దేశం మావోయిస్టు పార్టీ సభ్యులు హింసాయుత విధానాన్ని వదిలేలా చేయడమే. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్టులు వచ్చి లొంగిపోయినా మా పోలీసు శాఖ సహకారం అందిస్తుంది. ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులు లొంగిపోవాలి. జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. లొంగిపోయిన మావోయిస్టులు అందరూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమంలో పనిచేశారు. కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసుల పర్యవేక్షణలో ఆపరేషన్ కర్రెగుట్ట జరుగుతోంది. తెలంగాణకు చెందిన 95 మంది మావోయిస్టులు యాక్టివ్గా ఉన్నారు. ఆర్మీ సెక్యూరిటీ వాళ్ళు సమయానికి అక్కడికి వచ్చుంటే మా అన్న బ్రతికేవాడు. మా అన్న గంటన్నర పాటు ప్రాణాలతో బ్రతికే ఉన్నాడు. మా అన్నను చంపిన ఉగ్రవాది తల తెచ్చి మాకు న్యాయం చేయండి అంటూ ఉగ్ర దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చెల్లి ఆవేదన. बिल्कुल वो मरेगा जिसने मारा वो मरेगा. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. పహల్గాం దాడిలో హిందువుల మీద ముష్కరుల దాడి తర్వాత పాక్ హైకమిషన్ వేడుకలు చేసుకున్నట్లు వార్తలు రావడంతో వేల మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఎంబసీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి ఆందోళనకారులు పోలీసులు నిలువరిస్తున్నారు. ఉప్పల్లో బట్టతల మీద వెంట్రుకలు మొలిపిస్తామని ఇన్స్టాగ్రామ్లో ప్రచారం. ఎగబడ్డ జనం. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి బట్టతల మీద షాంపూ ఆయిల్ వేసి వెంట్రుకలు వస్తాయని ఒక్కొక్కరికి దగ్గర 700 వసూలు. ఉప్పల్ బగయత్లోని శిల్పారామం వద్ద స్టాల్ ఏర్పాటు భారీగా చేరుకున్న జన పర్మిషన్ లేకుండా స్టాల్ ఏర్పాటు చేయడంతో 2 అదుపులోకి తీసుకున్న ఉప్పల్ పోలీసులు. అన్నా చెప్పు.
జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరానా దొంగ అరెస్ట్. మరొకరు పరారి. అతని వద్ద నుండి 11.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్న జీడిమెట్ల పోలీసులు. ప్రధాన నిందితుడు వేణుకుమార్ అరెస్ట్. మరో నిందితుడు సంపత్ సాయి పరారి. ఈ నిందితుడు సైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లో 44 గృహ చోరీ కేసుల్లో పాల్గొన్నాడని, అనేకసార్లు జైలుకు వెళ్లాడని, పోక్సో చట్టం కేసుతో పాటు ఎన్డీపీఎస్ చట్టం కేసులో ఉన్నాడని, గతంలో అతన్ని సైబరాబాద్ పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అదుపులోకి తీసుకుని 1 సంవత్సరం జైలు శిక్ష విధించారు అని సమావేశంలో తెలిపిన జీడిమెట్ల సిఐ. ప్రాపర్టీని రికార్డ్ జరిగింది. సిల్వర్ ప్రాపర్టీ మొత్తం గట్కేసర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిల్వర్ ప్రాపర్టీ. గోల్డ్ లో కొంత భాగం జీడిమెట్లది, కొంత భాగం వాజ్పల్లికి సంబంధించినటువంటి ఐటమ్స్ రికార్డ్ చేయడం జరిగింది. పరిధిలో గత నెల 6వ తారీఖులో జరిగినటువంటి హెచ్బీ నైట్ సంబంధించిన నేరస్తుని సీసీ కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి గాజుల రామారంలో పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి 3 కేసులను కన్ఫెస్ చేయడం జరిగింది. జిడిమెట్ల, బాజ్పల్లి అలాగే గట్కేసర్లో 3 నేరాలు చేయడం జరిగింది. ఆ 3 నేరాలకు సంబంధించినటువంటి సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 12 తులాల బంగారం, సిల్వర్ అలాగే 50,000 రూపాయలు క్యాష్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. ప్రస్తుతం అతను అబ్స్టాండింగ్ లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తా ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ పిఎస్ నుంచి పీడీ యాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా, అతని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేసును ఛేదించడంలో బాల్నగర్ సిసిఎస్ పోలీసులు అలాగే జీడిమెట్ల డిఐ గారు కనకయ్య గారు అలాగే డిఎస్ఐ అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ ను దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి కూడా అతను పోయిన ప్రతి రూట్ ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాపర్టీ దొంగతనం చేసి ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డు కూడా అందించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. దుడింగల్ ఓఆర్ఆర్ వద్ద దుడింగల్ పోలీస్ మేడ్చల్ ఎన్ఓటీ మేడ్చల్ ఆధ్వర్యంలో తనిఖీలు. రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పెహల్గాంకు ప్రతీకారం కాశ్మీర్ ఆక్రమించుకోవడమే నిరసన కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఏ అనంతరెడ్డి.
జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇళ్ల చోరీలు చేస్తూ జల్సాలు చేస్తున్న ఘరానా దొంగ అరెస్ట్, మరొకరు పరారీ. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.